వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం రాయగడ రైల్వే స్టేషన్ టు రాయగడ మజ్జిగౌరి టెంపుల్కి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఓకేనా, ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రాయగడ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్, మా మజ్జిగౌరి తల్లి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే మనకి రైల్వే స్టేషన్ నుంచి ఆటోల సౌకర్యం ఉందండి. ఇదే కాకుండా మజ్జిగౌరి తల్లి టెంపుల్కి సంబంధించిన ఒక బస్సు అయితే ఉంటుందండి, ఫ్రీ బస్సు. ఆ బస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇవేవి అందుబాటులో లేకపోతే మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మీకు చూపిస్తున్నాను కదా రూటు. ఈ రూట్ నుంచి అయితే మీకు ఇంకా సులువు కావాలంటే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్ ఒకటి ఉంటుందండి. ఆ రోడ్డు అయితే మీరు స్ట్రైట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకెటు టర్న్ అవ్వక్కర్లేదు, ఒకటే రోడ్డు. ఆ రూట్ వీడియో చేయమన్నా చేస్తాను. ఒకవేళ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి రాయగడ రైల్వే స్టేషన్ నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. స్ట్రైట్గా వెళ్ళిపోయి బ్రిడ్జ్ ఎక్కకుండా బ్రిడ్జ్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి రైట్ తిరిగామంటే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే, టెంపుల్కి అయితే చేరుకుంటాం. ఫ్రెండ్స్, ఈ ఏరియా వచ్చేసరికి మనకి రాయగడ ఓవర్ బ్రిడ్జ్ ఏరియా అండి. ఓవర్ బ్రిడ్జ్ జంక్షన్ మనకి స్ట్రైట్గా చూస్తుంటారు కదా, అటువైపు అయితే వెళ్ళకూడదు. మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా రూటు, ఇదే రూట్న స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. రైల్వే స్టేషన్ నుంచి ఒకటే రోడ్ అండి, ఇంకెటు తిరగక్కర్లేదు మనం. కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి. లెఫ్ట్ వెళ్ళి తర్వాత రైట్ సైడ్ తిరిగామంటే ఇంకొకటే స్ట్రైట్ రూటు, ఇంకేం ఉండదు మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తుంటారు కదా, ఇదంతా మార్కెట్ ఏరియా అండి. రాయగడలో ఈ ఓవర్ బ్రిడ్జ్ చుట్టుపక్కలే ఉంటాయండి మార్కెట్ మొత్తం. ఇంకా మనం 3వ రూట్ ఒకటి ఉందని చెప్పాం కదా టెంపుల్కి వెళ్ళడానికి. ఆ రైట్ సైడ్ చూడండి, అది అండర్ గ్రౌండ్ రూటు. ఆ రూట్ నుంచి మనం వెళ్ళామంటే రాయగడ మార్కెట్ ఏరియా నుంచి అయితే వెళ్తాం. అలా కాకుండా ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసరికి అయితే స్ట్రైట్గా ఒకటే రూటు. కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళకైతే మనం లెఫ్ట్ తీసుకోవాలండి. లెఫ్ట్ తీసుకొని తర్వాత రైట్ తీసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఇంకెట్టు తిరగక్కర్లేదు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఈ రోడ్ నుంచి వెళ్ళిపోయినా అయిపోద్ది. కాకపోతే మనం లాస్ట్ రోడ్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం అంతే. ఎటు నుంచి వెళ్ళినా ఒకటే. ఈ రూట్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ తీసుకున్నామంతే ఇంకా స్ట్రైట్గా మజ్జిగౌరి తల్లి టెంపుల్కి అయితే చేరుకుంటాం. దగ్గరలోకి అయితే వస్తామండి. ఇదండి, ఇక్కడైతే మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, శ్రీ మా మజ్జిగౌరి టెంపుల్ రూట్ అని రాసి ఉంది. మనకి లైటింగ్స్ ఏంటని చూస్తుంటారు కదా, మనకి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శ్రీ మజ్జిగౌరి తల్లి ఉత్సవాలు అయితే జరుగుతుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. దాని కారణంగా అయితే లైటింగ్స్ అయితే పెట్టారు. చూడండి, మనం వెళ్తున్న రూట్ అంతా లైటింగ్సే. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రైట్ సైడ్ అయితే మనకి ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం అయితే ఇక్కడ చూడండి పిక్నిక్ స్పాట్లా చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడానికి పులి బొమ్మలు, ఏనుగు బొమ్మలు అన్నీ కూడా తయారు చేసి చాలా బాగా ఉంచారు. ఓకే, ఇంకా మనం టెంపుల్కి అయితే చేరుకున్నాం. చూస్తున్నారు కదా, ఆ ఆచి గట్ట అదేనండి, ఉత్సవాలు కదా, దాని సందర్భంగా అయితే ఆచి అన్ని ఇదండి. ఫైనల్లీ మనం మజ్జిగౌరి తల్లి టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ టెంపుల్కి అయితే చేరుకున్నాం. చూసారు కదా, రాయగడ రైల్వే స్టేషన్ నుంచి రాయగడ శ్రీ మా మజ్జిగౌరి టెంపుల్కి ఎలా రావాలో రూట్ అయితే క్లియర్గా చూపించారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఇప్పుడు టెంపుల్ పరిసరాలు మొత్తం చూసేద్దాం. ఓకేనా. ఇంకా ఫ్రెండ్స్, ఈ బ్యానర్లో చూసారు కదా, టెంపుల్ అయితే ఈ విధంగా డెవలప్ చేస్తారని దీని అర్థం అండి. ఇదైతే నైట్ టైం లైటింగ్స్కి MGT అంటే మా మజ్జిగౌరి తల్లి టెంపుల్ అని. ఇంకా మనకి టెంపుల్ చుట్టుపక్కల చూసారు కదా, కొబ్బరికాయలు, చీరలు, పళ్ళు, కాయలు అన్నీ దొరుకుతాయండి. మనకి ఏది దొరకదని ఉండదు, ఏది తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. ఓకే, అదైతే మనకి మార్కెట్ నుంచి వచ్చే రూటు. ఇప్పుడు చూస్తుంటారు కదా, రైల్వే ట్రాక్ కింద ఉంది ఒక రూటు. ఓకే, ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో అయితే ఈ మజ్జిగౌరి తల్లి ఉత్సవాలు అయితే జరుగుతుంటాయండి రాయగడలో. చాలా అంటే చాలా బాగుంటాయి ఉత్సవాలు. చూద్దాం, వీలైతే ఆ ఉత్సవాలను కూడా మీకు వ్లాగ్ చేసేది చూపిస్తాను. ఓకేనా, ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఓకే, ఇదైతే మనకి టెంపుల్ లోపల సైడ్ అండి. చూస్తుంటారు కదా, టెంపుల్ లోపల సైడ్ కూడా మనకి కొబ్బరికాయలు, ప్రసాదాలు, దీపాలు, ధూపాలు ప్రతివీ దొరుకుతాయండి. పూలు, పళ్ళు అన్నీ కూడా.
ఇంకా అదండి ఇక్కడైతే అమ్మవారి చూడండి ఫోటో అయితే ఉంది పెద్దది. ఫ్రెండ్స్ మనకి కెమెరాలు అయితే టెంపుల్ లోపలికి అలౌ లేదండి. దాని కారణంగా అయితే మనం ఆ తల్లిని ఇక్కడే దర్శనం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కానీ నన్ను సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఆ తల్లి చల్లని దేవుళ్ళు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, ఇంకా ఇక్కడైతే ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంది, చూద్దాం రండి. చూడండి 50 రూపాయలు తలనీలాలకి, చీరకైతే 5 రూపాయలు. ఇదైతే మనకి సతీకొండ అంటండి, కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడైతే ఇది లేదు, ఇప్పుడైతే కొత్తగా కడుతున్నారు. చాలా బాగుంది. మెల్లిమెల్లిగా టెంపుల్ని అయితే చాలా బాగా డెవలప్ చేస్తుంటారండి. ఇంకా ఇటువైపు చూసుకుంటే లాకర్ రూమ్, తర్వాత హెయిర్ కటింగ్ హౌస్, యాత్రి నివాసు, టాయిలెట్స్ అన్నీ ఇటువైపు ఉంటాయి. ఇంక ఇది చూస్తే మనకి చెట్టు అండి, ముడుపుల చెట్టు. ఇక్కడ ముడుపులు కట్టుకొని దీపాలు పెట్టి అయితే దేవుడి దర్శనంకి అయితే స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్, మనకి ఆదివారం బుధవారం అయితే ఎక్కువ రద్దీ ఉంటుందండి. ఆదివారం అయితే ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది. నార్మల్ డేస్ వస్తే ఫ్రీగా అయితే దర్శనం అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తాను కదా, ఈ మండపం అయితే మనకి ఉత్సవాలు అయితే జరుగుతుంది కదా, మజ్జిగరం పండుగ, దాని కారణంగా అయితే మండపం అయితే ఉంది. నార్మల్ డేస్ అయితే మనం టికెట్ రేట్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయచ్చండి. అదే ఆదివారం అయితే ఈ ఎంట్రన్స్ నుంచి మనకి 200-300 టికెట్ ప్రైస్ అయితే ఉంటుందండి. ఓకే, ఇంకా ఈ ఇత్తడి గుర్రం చూస్తుంది కదా, ఈ గుర్రం అయితే ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. రాత్రులు మజ్జిగరం తల్లి అయితే మనకి ఈ గుర్రం మీద రాయగడ మొత్తం సంచరిస్తూ రాయగడికి కాపలాగా ఉంటారని ఒక కథనం అయితే ఉందండి. ఓకే, గుర్రం అయితే చాలా అట్రాక్షన్గా ఉంది టెంపుల్ ఎదురుగా. ఇంకా మనకి ఈ పక్కనే పులిహార ప్రసాదం, లడ్డు ప్రసాదం అయితే దొరుకుతాయి, చూస్తుంటారు కదా. ఫ్రెండ్స్, నా సైడ్ నుంచి ఒక చిన్న సలహా అండి, వీడి సలహా ఇస్తుండే తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఆదివారం చాలామంది దర్శనంకి అయితే వస్తుంటారు కదా, మనకి ఆదివారం పిల్లలతో ఫ్యామిలీస్తో వచ్చి చాలా బాధలు పడే బదులు నార్మల్ డేస్ రావడానికి ట్రై చేయండి. ఆ తల్లిని మనస్ఫూర్తిగా చూసి దర్శించుకునే అవకాశం అయితే మీకు ట్యూస్డే వెడ్నెస్డేలా నార్మల్ డేస్ వస్తే చాలా బాగుంటుందండి. చాలా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. చాలా దూరం నుంచి ప్రయాణించుకొని మీరు వస్తుంటారు కదా, ఆ తల్లి దర్శనం అవ్వకపోతే చాలా బాధపడతారు కదా, అందుకే ఇంకేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డులో చూస్తున్నారు కదా, ఇవన్నీ రాయగడ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు, టూరిస్ట్ ప్లేసెస్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో కొన్ని ప్లేసులకి అయితే నేను వెళ్ళాను. మేనజాల టెంపుల్ అని ఉంది కదా స్టార్టింగ్లో, ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను. దాని తాలూకు వ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. కట్లో పెడతాను, లేదంటే వీడియో ఎండింగ్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం అమ్మవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికైతే వెళ్దాం. ఇటు నుంచి అయితే దారి లేదు, ఇప్పుడు స్కూటీ నుంచి వేరే రూట్ నుంచి అయితే వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా బ్రిడ్జెస్, ఇవైతే రాయగడ మజ్జిగరం తల్లి టెంపుల్ దగ్గర ఫేమస్ బ్రిడ్జెస్ అండి. ఇప్పుడు మనం వెళ్తాం కదా, ఈ బ్రిడ్జ్కి అయితే ఒక స్టోరీ ఉంది. మనకి ఈ టెంపుల్కి రిలేటివ్ ఒక స్టోరీ అయితే ఉంది, చాలా మంది తెలిసి ఉంటుంది. మనం అమ్మవారి పాదాలు దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ బ్రిడ్జెస్ కోసం, ఇక్కడ ఉన్న మజ్జిగరం తల్లి స్టోరీ కోసం ఎంత కొంత మనకు తెలిసినంత వరకు మాట్లాడుకుందాం. ఓకేనా ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా అడ్వెంచరస్గా, చాలా సూపర్గా కనిపిస్తుంది అని చూడడానికి. కాకపోతే ఆ లోయల దగ్గరికి అయితే వెళ్ళకూడదు. మనం చూడడానికి ఎంత బాగుంటాయో అంతే రిస్కీగా కూడా ఉంటాయండి. మనకి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలండి ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గరికి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అమ్మవారి పాదాల దగ్గరికి అయితే వచ్చామండి. ఆ తల్లి పాదాలని దర్శించుకుందాం రండి. ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్లో అయితే లార్డ్ గణేష్ ఉన్నారు. వినాయక స్వామిని అయితే అందరు దర్శించుకోండి. ఓకే, ఇంకా తల్లి పాదాలను అయితే చూద్దాం. గేట్ అయితే వేస్తుందండి, ఏంటో మరి పెద్ద ఆవిడ పూజ చేస్తున్నారు పాదాలకి, దాని కారణం వల్ల అయితే గేట్ వేసారేమో మరి. సరే, ఇంకేం చేస్తాం, ఇక్కడ నుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, అమ్మవారి పాదాల దర్శనం అయితే అయిపోయింది కదా, ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఇటు నుంచి కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఉంది టెంపుల్కి. ఆంధ్ర నుంచి కార్లతో, బైకులతో, ఆటోలతో వస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇటు నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుందండి. మనకి అటు నుంచి వెళ్ళాలంటే ఇంకా చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి కాబట్టి
ఇటు నుంచి రావడానికి అయితే దారి అయితే ఇదే. మనకి కోల్ చూస్తున్నారు కదా, ఇవైతే మొక్కుల కోసం అమ్ముతుంటారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడైతే చూస్తుంటారు కదా మనకి ఈ టెంపుల్ దగ్గర ఏ సర్వీసులు ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ టెంపుల్ ఆవరణంలో ఏటీఎం ఉంది, తర్వాత ఫ్రీ మీల్స్ ఆన్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం ఫ్రీ మీల్స్ పెడుతుంటారట. హెయిర్ టికెట్ కౌంటర్ ఉంది, తర్వాత హెయిర్ కటింగ్ హౌస్, జనరల్ దర్శనం, తర్వాత టాయిలెట్స్, లాకర్ రూమ్స్, ఇంకా సతీకుండ అని కొత్తగా ఒకటి కడుతున్నారు అది, తర్వాత యాత్రి నివాసు, ఇలా ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయని వీళ్ళు మెన్షన్ చేశారండి. ఓకే, ఇంకా ఇటువైపు కూడా మనకి కొబ్బరికాయలు అనేది ఉంటాయి, అతిథి గృహం, ఇంకా ఇలాగ చూస్తుంటారు కదా మా మజ్జి గారిని గెస్ట్ హౌస్ అని, ఇలాగ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, ఇంకా మనం బ్రిడ్జ్ వ్యూ అయితే చూద్దాం. ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒక మెయిన్ అట్రాక్షన్ ప్లేస్కి అయితే వచ్చామండి. ఇదైతే కొంచెం రిస్కీ ప్లేస్ అయినా చెప్పుకోవాలి, కాకపోతే చూడడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్ వ్యూ లాగా ఉంటుంది. మనకి బ్రిడ్జెస్ అయితే ఏవైతే ఉన్నాయో చూసారా, ఇవి మనకి ఆంధ్ర నుంచి విశాఖపట్నం నుంచి రాయగడికి వచ్చే బ్రిడ్జెస్ అండి ఇవి. ఈ బ్రిడ్జెస్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి మెయిన్ మ్యాటర్ అవుతుంది, ఈ బ్రిడ్జ్కి మజ్జిగరం తల్లి టెంపుల్కి ఒక స్టోరీ అయితే ఉందండి కనెక్ట్ అయిపోయి. ఒకప్పుడు పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, విశాఖపట్నం నుంచి రాయ్పూర్కి రైల్వే లైన్ వేస్తున్నప్పుడు అయితే బ్రిడ్జి ఎన్నిసార్లు కట్టినా కూలిపోతుండేదండి. అటువంటిది ఆ తల్లి ఆ ఇంజనీర్ కల్లోకి వెళ్ళి నా గుడి కడితే ఇక్కడ మీ బ్రిడ్జ్ నిలబడద్దని చెప్పడం వల్ల ఆ ఇంజనీరు ఆ తల్లి మాట వినేసి ఆ తల్లికి ఇక్కడ గుడి కట్టి తర్వాత అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారండి. 100% సక్సెస్ అయిపోయింది. అయితే అక్కడ నుంచి అయితే ఈ తల్లి శక్తివంతమైన తల్లి అని ప్రతి ఒక్కరూ నమ్మడం మొదలుపెట్టారండి. ఇది ఈ బ్రిడ్జికి ఈ టెంపుల్కి ఉన్న స్టోరీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదే కాకుండా వ్యూ చూస్తుంటే కదా ఎంత అద్భుతంగా ఉందో, చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ట్రైన్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ పైనుంచి కిందకి చూసినా అంత అద్భుతంగా అయితే వ్యూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్ని అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.